సింగరేణి సిఎన్ఎండి శ్రీ బుద్ధప్రకాష్ గారు గోదావరి ఖనికి స్వయంగా వచ్చి మైన్స్లో ఉన్నటువంటి సమస్యలు, కార్మికుల సమస్యలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా జీడీకే 11Aలో ఏదైతే మ్యాన్ రైడింగ్ సిస్టమ్ అంటే కార్మికులు నడిచిపోకుండా ఈజీగా లోపలికి వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి మ్యాన్ రైడింగ్ని ఇనాగ్రేషన్ చేశారు. దానికి ప్రత్యేకంగా మా యూనియన్ తరఫున కార్మికులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ సందర్భంలో కార్మికుల సమస్యలు కొన్ని వారి దృష్టికి తీసుకుపోయాం. గతంలో వారిని సింగరేణి సిఎన్ఎండి ఆఫీసులో కలిసి మెమోరాండం ఇచ్చాం, విషయాలు చెప్పాం. ముఖ్యంగా మెడికల్ బోర్డు వెంటనే జరపాలి. ఇప్పటికే 11 నెలలు ఆలస్యమైంది. చాలామంది కార్మికులు మెడికల్ బోర్డుకు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. అనారోగ్యం వల్ల డ్యూటీలు చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పేసి కోరాం. అట్లనే ఎవరైతే కార్మికులు చనిపోయారో లేకపోతే మెడికల్ అని పెట్టారో వాళ్ళ పిల్లలకి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మెడికల్ ఫిట్ చేసిన తర్వాత జాబ్ ఇవ్వకుండా వాళ్ళని ఆపారు. ఇప్పటికి సుమారు 440 మంది 435 మంది దాకా పెండింగ్ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోయాం. వెంటనే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేయాలని చెప్పేసి కోరాం. అదేవిధంగా మార్పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలు ఇవాళ వాళ్ళు కనుక వేరే కొడుకు కాకపోతే అల్లుడు కాకపోతే ఉద్యోగం ఇవ్వకండి. కానీ వాళ్ళు తండ్రి పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే దగ్గర మార్పేర్లను ఆపడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వారి దృష్టికి తీసుకుపోయాం. అదేవిధంగా విజిలెన్స్ పేరు మీద కార్మికులని అనేక కేసుల్లో ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. అసలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే కంపెనీకి వచ్చే లక్షల కోట్ల రూపాయల ఏదైనా అవకతవకలు జరిగితే దాని మీద చేయాలి. కానీ ఇలా కార్మికుల పిల్లల ఉద్యోగాల దగ్గర చిన్న సమస్యల మీద విజిలెన్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా దృష్టి తీసుకుపోయాం. అట్లనే ఈ గోదావరి ఖనికి సంబంధించి కూడా ఇక్కడ నీళ్ల సమస్య ఉంటే గతంలో గ్రావిటీ ఫిల్టర్ ఏర్పాటు చేసి నీళ్ళు ఇస్తామని శాంక్షన్ చేశారు. మరి తొందరగా దాన్ని ఇనాగ్రేషన్ చేస్తే మరి అది కూడా తొందరగా కార్మికులకి అందరికీ కూడా గోదావరి ఖనిలో మంచినీళ్ళ సదుపాయం ఏర్పడుతుంది. అట్లనే ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు సరే జనరల్గా స్ట్రక్చర్డ్ మీటింగుల్లో వాటిలో వారి దృష్టి తీసుకుపోతాం. ఇవాళ పబ్లిక్గా వారు వచ్చి స్వయంగా ఇవ్వాలి. అంటే కొత్తగా అపాయింట్ అయిన ఒక కార్మికుడు, రిటైర్ అయి కాబోయేటటువంటి కార్మికుడు, మహిళా ఉద్యోగి వీళ్ళందరి ద్వారా స్వయంగా ఏంటి సింగరేణిలో సమస్యలు ఏముంటాయని వారు తెలుసుకోవడం అనేది అది చాలా అభినందించినటువంటి విషయం. వారు ఆ విధంగా ఇవాళ స్వయంగా వచ్చి తెలుసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా కార్మికులందరి పక్షాన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఏఐటీసీ యూనియన్ గుర్తింపు కార్మిక సంఘంగా వారు వచ్చి చేసినటువంటి దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తాం.